Hi everyone, welcome to Exam Tricks. This is Bhadra. So percentage topic start చేద్దామండి. First percentage topic చెప్పుకునే ముందు we have to clarify one thing. X by Y దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? ఒకటి X by Y అని రాస్తాం, లేదా X upon Y అని రాస్తాం, లేదా దీన్ని X పర్ Y అని కూడా రాయొచ్చు. ఇంకా చెప్పాలంటే దీన్ని X ఈజ్ టు Y అని కూడా రాస్తాం. ఈజ్ టు అంటే ఈ X బై Yని మనం X ఈజ్ టు Y అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఈజ్ టుని ఇలా కూడా రాయొచ్చు అనమాట. సో ఇది అయితే ఇప్పుడు నాకు ఇది కావాలి, X పర్ Y అంటే పర్ అంటే ఈ బైని పర్ అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి టాపిక్ నేమ్లో చూస్తే పర్ సెంట్, పర్ అంటే బై, సెంట్ అంటే 100. సింపుల్గా పర్సెంట్ అంటే ఏం లేదండి, ఇక్కడ బై 100 అని. ఎక్కడైనా కానీ మనకి బై 100 కనిపిస్తే దాన్ని మనం పర్ సెంట్ అనే సింబల్తో రీప్లేస్ చేసుకోవచ్చు. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒకరికి 30 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. 100కి 30 మార్క్స్ వచ్చినాయి. దీన్ని పర్సెంట్లోకి మార్చాలి. అంటే ఇది ఒక ఫ్రాక్షన్ కదా, పర్సెంట్లోకి మార్చాలి. ఎట్లా రాయొచ్చు దీన్ని మనం? ఈ బై 100ని తీసేసి 30% సింబల్ పెట్టుకోవచ్చు. క్లియర్? ఇంకొకటి చూడండి, ఇప్పుడు 60 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. దీన్ని మనం పర్సెంట్లోకి మార్చుకోవాలి. ఈ బై 100 తీసేసి మనం 60%. క్లియర్? ఇట్లాగనమాట. సో ఎక్కడైనా కానీ మనకి పర్సెంట్ సింపుల్ కనిపిస్తే బై 100 రాసుకోవచ్చు, బై 100 కనిపిస్తే పర్సంటేజ్ సింబల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అసలు దీని యొక్క యూజ్ ఏంటి, ఇది మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక పర్సన్కి 360 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. ఇంకొక పర్సన్కి 400 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 800. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎఫిషియెంట్ అంటే ఎవరు బెస్ట్ చెప్పాలి. ఇప్పుడు ఇతను ఏ అనుకుందాం, ఇతను బి అనుకుంటే బికి 400 మార్క్స్ వచ్చినాయి కాబట్టి బి బెస్ట్ అందామా? చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ మ్యాక్సిమం మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మనం కంపేర్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెండింటిని పర్సంటేజ్లోకి చేంజ్ చేసుకుందాం. అంటే అసలు పర్సంటేజ్ అంటే చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇతనికి 360 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600 కదా. దీన్ని ఇంటూ 100 చేయండి, బై 100 చేయండి. ఇప్పుడు ఈ బై 100 అట్లా ఉంచండి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 6 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 60/100 అయినా రిమైనింగ్ మిగిలిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇతను చూద్దాం, 400 వచ్చినాయి, 400 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 800 కదా. ఇంటూ 100 బై 100 వేయండి. చూడండి, 2 0 క్యాన్సిల్, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇతనికి 50 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. సో ఇతనికి 60 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100, ఇతనికి 50 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. ఇప్పుడు కంపేర్ చేయవచ్చా? ఎస్, ఎందుకంటే ఇక్కడ రెండింటికి కూడా బేస్ మార్క్స్ సేమ్. సో అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే బై 100 తీసేస్తే మనం 60% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, ఇతనికేమో 50% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. సో ఆబ్వియస్గా ఎవరు బెస్ట్? ఏనే బెస్ట్ అనమాట. సో ఇట్లా మనం కంపేర్ చేయడానికి పర్సంటేజ్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. క్లియర్? నెక్స్ట్ ఇంకొక చూడండి, ఒక అతనికి 450 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. దీన్ని నాకు పర్సంటేజ్లోకి మార్చాలి. పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? ఇంటూ 100, నెక్స్ట్ బై 100. ఇక బై 100 వేయకుండా నేను డైరెక్ట్గా బై 100 ప్లేస్లో పర్సంటేజ్ సింబల్ పెట్టుకోవచ్చు కదా. నౌ ఈ 2 zeros క్యాన్సల్, 6 అనేది 6 7s are 42 అండ్ 6 5s are 30. సో ఇతనికి 75% మార్క్స్ వచ్చినాయి అనమాట. క్లియర్? సో ఇట్లా ఇంకొకటి చూద్దాం.
ఇప్పుడు చూడండి, ఒక అతనికి 3 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 4 మార్క్స్. దీన్ని అంటే ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 3 అవుట్ ఆఫ్ 4 వచ్చినాయి ఇంటూ 100 బై 100 వేయకుండా నేను డైరెక్ట్గా సింబల్ వేసేస్తున్నాను అనమాట. సో ఇది 4 అనేది 100ని 25 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 75% ఈజ్ ద ఆన్సర్. అంటే ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే జస్ట్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అంతే కదా. ఇంకోటి చూడండి, ఇప్పుడు నాకు 3 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 5. దీన్ని నాకు పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. చూడండి, 3/5 ఇంటూ 100 బై 100 ప్లేస్లో నేను డైరెక్ట్గా పర్సంటేజ్ సింబల్ పెట్టేశాను. నౌ 5 అనేది 100ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 20s ఆర్ 60% అనమాట. సో ఫైనల్గా ఒక ఫ్రాక్షన్ని, ఇంకొక ఎగ్జాంపుల్ 2/5, ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలి అంటే ఏం చేస్తున్నాం మనం, 2/5 ఇంటూ 100. ఇది 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇతనికి 40% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. సో ఫైనల్గా ఒక ఫ్రాక్షన్ని ఒక పర్సంటేజ్లో మార్చాలి అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ మనం, ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తున్నాం, అంటే 100 తోటి మల్టిప్లై చేస్తున్నాం అనమాట. క్లియర్. నెక్స్ట్ చూడండి, అంటే ఫైనల్గా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఏం చేస్తున్నాం, ఇంటూ 100తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఇంకోటి చూడండి, 30%ని అంటే ఈసారి పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. ఇక్కడ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చినాం, ఇప్పుడు నాకు పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి, రివర్స్. ఇది ఈజీయే కదా. సో చూడండి, 30% అంటే ఏంటి, ఈ పర్సెంట్ సింబల్ తీసేస్తే మనం ఏం రాసుకోవచ్చు, బై 100 రాసుకోవచ్చా. సో 300 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత, 3/10 ఈజ్ ద ఫ్రాక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు 50%ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. 50 బై, క్లియర్, పర్సంటేజ్ అంటే ఏమనుకున్నాం, బై 100 కదా, అంటే ఎన్నిసార్లు పోతుంది, ఇది 2 టైమ్స్ ఏనా. సో 50% అంటే 1/2. క్లియర్. సో ఫైనల్లీ వీ కెన్ కంక్లూడ్ 2 థింగ్స్. ఏంటంటే, ఒకటి, ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలి అంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే బై 100 చేస్తే సరిపోతుంది. క్లియర్. నౌ నెక్స్ట్ చూడండి, ఇందా చెప్పుకున్నాం కదా మనం 50% అంటే ఫ్రాక్షన్ కావాలి, ఇందాక వాళ్ళు చెప్పుకున్నాం కదా. సో 50/100 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0 క్యాన్సిల్, 1 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1/2. ఇప్పుడు నాకు అసలు 100% అంటే ఫ్రాక్షన్ చెప్పండి. 100 ఈ పర్సెంట్ సింబల్ పోతే ఏమవుతుంది, బై 100 అయినా. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 1. సో ఫైనల్గా ఇలా కాకుండా మనం కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలండి. అవి ఈ వాల్యూసే అనమాట. ఏంటంటే చూడండి, ఇప్పుడు 100% అంటే వాల్యూ ఎంత అనుకున్నాం, 100% అంటే వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది, ఫ్రాక్షన్ 1 సో ఇక నుంచి నెక్స్ట్ 50% అంటే వాల్యూ ఎంత వచ్చింది, 1/2 ఇక నుంచి మనకి ఉల్టా గుర్తుపెట్టుకోవాలన్నమాట, అంటే రివర్స్. అంటే ఇక నుంచి మనం 1 అంటే 100% అని, 1/2 అంటే 50% అని. సో ఈ వాల్యూస్ మనం అప్ టు 20 వరకు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో, అంటే ఇంతకుముందు అయితే 20% 30% రౌండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్, అంటే 16 2/3 ఎంత, ఆ 57 1/7% ఎంత, ఇట్లా ఇస్తున్నాడు అనమాట. వీటిని మనం సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా ఈ వాల్యూస్ రావాలి. క్లియర్. చూద్దాం చూడండి, నేను అప్ టు 1/20 వరకు రాస్తాను. నెక్స్ట్ 1/3 అంటే ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఇప్పుడు 1/3 తెలియలేదు, ఫ్రాక్షన్ పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 కదా, క్యాన్సిల్ చేసుకోండి. 33 టైమ్స్, 3 33s 99, ఇంక 1 మిగిలిపోతుంది కదా. సో 1/3. సో ఇది 33 1/3%, లేదంటే దీన్ని మనం 33.33% అని కూడా రాసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ 1/4, దిస్ ఈజ్ 25%. నెక్స్ట్ 1/5, దిస్ ఈజ్ 20%. నెక్స్ట్
1/6 దిస్ ఈజ్ 16/2/3% అండి. దీన్ని మనం 16.66% అని కూడా రాయొచ్చు. క్లియర్. నెక్స్ట్ 1/7 14/2/7%. దీన్ని మనం 14.2857 అని కూడా రాయొచ్చు. ఇంత గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ కొన్ని వాల్యూస్ అని ఈజీగా వస్తాయండి. ఇది చూస్తానికి పెద్ద వాల్యూ లాగా ఉన్నా కూడా ఈ డిఫికల్ట్ ఏం కాదనమాట, చిన్నదే. చూడండి 14 ఈ 14 అనేది గుర్తుంటుంది కదా. 14 డబల్ చేస్తే ఎంత? 28 28ని డబల్ చేస్తే ఎంత? 56 రావాలి. కానీ ఆ రిమైనింగ్ అంటే ఆ తర్వాత డెసిమల్ మిగతాది తీసేస్తున్నాం కదా. సో అందుకని మనం ఇక్కడ 7 పెట్టుకున్నాం. క్లియర్. జస్ట్ డబల్ 14 డబల్ 28 డబల్ 56. కాకపోతే ఇక్కడ మనం 57 గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ 1/8 దిస్ ఈస్ 12.5%. లేదంటే దీన్ని మనం 12.5% అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 1/9 దిస్ ఈజ్ 11/9%. దీన్ని మనం 11.11 అని కూడా రాయొచ్చు. క్లియర్. నెక్స్ట్ 1/10 దిస్ ఈజ్ ఆబ్వియస్లీ 10% కదా. నెక్స్ట్ 1/11 దిస్ ఈజ్ 9/11%. దీన్ని మనం 9.09% కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి 9కేమో 11 వస్తుంది, 11కేమో 9 వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ 1/12 దిస్ ఈజ్ 1/3%. దీన్ని మనం 8.33% అని కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 1/13 ఇది 9/13% అండి. దీన్ని మనం 7.69% అని కూడా రాయొచ్చు. ఒకవేళ గుర్తురాదు అనుకోండి, ఇది కొంచెం పెద్దగా ఉంది గుర్తురాదు అనుకుంటే ఏం చేస్తారు? 13 × 100 కదా. 1/13 × 100 కదా. ఇప్పుడు చూడండి 13 టేబుల్ 100 వరకు ఎన్నిసార్లు పోతుంది? 13 7s are 91 91 పోతే 100 లింక్ ఎంత ఉంది? 9/13 ఇట్లా రాయొచ్చు అనమాట. ఇది. నెక్స్ట్ 1/14 దిస్ ఈజ్ 1/7%. లేదంటే దీన్ని మనం 7.14% కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/15 దిస్ ఈజ్ 6/2/3%. లేదా దీన్ని మనం 6.66% అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/16 దిస్ ఈజ్ 1/4% అండి. దీన్ని మనం 6.25% అని రాయొచ్చు. నెక్స్ట్ 1/17 ఇది 15/17. దీన్ని మనం 5.88% అని కూడా రాయొచ్చు. క్లియర్. నెక్స్ట్ 1/18 దిస్ ఈజ్ 5/18 5/18 కాదు, ఇక్కడ 5/9 అనమాట పర్సంటేజ్. దీన్ని మనం 5.55% అని కూడా రాయొచ్చు. క్లియర్. నెక్స్ట్ 1/19 5/19 అంటే దీన్ని మనం 5.26% అని కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలనేం కాదండి, కానీ గుర్తుపెట్టుకుంటే బెటర్ అనమాట. ఇవి మాత్రం కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకుని తీరాలి. క్లియర్. లాస్ట్ 1/20 దిస్ ఈజ్ ఆబ్వియస్లీ 5%. క్లియర్. సో ఈ వాల్యూస్ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఇంకా వీటితో పాటు నెక్స్ట్ కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇవి వస్తే చాలన్నమాట, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూద్దాం ఏంటనేది. చూడండి, ఇప్పుడు మనం 1/3 అంటే ఎంత చెప్పుకున్నాం? 33 1/3% అయినా. ఇప్పుడు నాకు 2/3 కావాలి. ఐ వాంట్ 2/3. చూడండి ఎట్లా చెప్పుకోవచ్చు. సేమ్ ఇక్కడ డినామినేటర్ సేమే కదా. ఇక్కడ న్యూమినేటర్ జస్ట్ ఎంత పెరిగింది? డబల్ అయిందా? ఇది డబల్ అయిందంటే దీన్ని కూడా డబల్ చేయండి. 33కి డబల్ 66, 1కి డబల్ 2/3. ఇక్కడ డినామినేటర్ డబల్ అవ్వదు కదా, న్యూమినేటర్ కదా పర్సంటేజ్. నెక్స్ట్ ఇది ఒకటి అనమాట, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనకి 1/4 తెలుసు కదా, ఎంత? 25%. ఇప్పుడు నాకు 3/4 కావాలి. జస్ట్ ఇంటూ 3 ట్రిపుల్ చేయండి. సో 25 3s are 75%. క్లియర్. నెక్స్ట్ 1/5
మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇక్కడ 20% అని. ఇప్పుడు నాకు 2/5 ఎంత, 3/5 ఎంతో కావాలి. 2/5 జస్ట్ డబలే కదా, డబల్ చేయండి. 40% అయినా అంటే 2/5 అంటే 40%, 3/5 అంటే ఇంటూ 3 60%. ఒకవేళ 4/5 అయితే ఇంటూ 4 అంటే 80%. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇవి ఈజీ కదా, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి 1/5 వస్తే ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి కదా. నెక్స్ట్ చూడండి, 1/5 అయిపోయింది. ఈసారి 1/6. 1/6 అంటే 16, 2/3 అయినా. ఇప్పుడు 2/6 అవసరమా? 2/6 అంటే ఏంటి? 2/6 అంటే మళ్ళీ 1/3 కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. 3/6, 4/6 కూడా అవసరం లేదు. నౌ 5/6 వాల్యూ కావాలి. 5/6 అంటే ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని 5 టైమ్స్ చేయండి, అంటే దీన్ని కూడా 5 టైమ్స్ చేయండి. 16 5s are 80. నెక్స్ట్ 2 5s are 10. 10/3 అంటే ఇక్కడ చూడండి, న్యూమరేటర్ ఎక్కువ ఉంది కాబట్టి డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు క్యాన్సిల్ చేయండి. అంటే 3 టైమ్స్ పోతుంది కదా, 3 3s are 9 పోతుంది కదా. అంటే 3 ఈ 3ని దీంట్లోకి యాడ్ చేసేసేయండి. అంటే 83. అంటే 3 3s are 9 పోయింది. ఇంకెంత ఉంది ఇక్కడ? 1 అయినా 1/3. సో ఫైనల్గా 5/6 వాల్యూ 83 1/3 అనమాట. క్లియర్? ఇది ఎలా వచ్చింది మనం గుర్తుపెట్టుకోకపోయినా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి 5/6 వాల్యూ. నెక్స్ట్ 1/7 ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఎంత అనుకున్నాం? 1/7 14 2/7 అయినా. దీన్ని మనం ఇంకోలాగా కూడా చెప్పుకున్నాం కదా, 14.2857 అని. ఇప్పుడు నాకు 2/7 వాల్యూ కావాలి. 2/7 ఇది జస్ట్ డబల్ అయింది కదా. 14 డబల్ చేస్తే ఎంత? 28 4/7%. లేదా దీనికి ఎలా రాయొచ్చు చూడండి, 28 ఉంది కదా ఇక్కడ 28తో స్టార్ట్ చేయండి. 28 తర్వాత నెక్స్ట్ ఇంకా సైకిల్ రొటేషన్ లాగా అనమాట. అంటే 5 7 1 4. నెక్స్ట్ 3/7 కావాలి. సో ఇంటూ 3 కదా, 14 3s are 42 6/7. ఇప్పుడు 42 ఉంది కాబట్టి 4 2 చూడండి, 4 2 పాయింట్ తర్వాత ఎంత ఉంది? 8 5 7 1 ఇట్లా. నెక్స్ట్ 4/7. 14 4s are 56 8/7. కానీ ఇక్కడ న్యూమరేటర్లో ఒకటి ఎక్కువ ఉంది కదా, 7 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుందా? ఆ 1 దీనికి యాడ్ చేయండి. 57 1/7%. సో ఈ 4 వాల్యూస్ కూడా, ఈ 3 వాల్యూస్ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. లేదనుకోండి దీన్ని మనం ఇలా రాయాలనుకుంటే ఎలాగో 57 చూడండి, 57 ఉంది కదా, 57.1428 ఇలా కూడా రాసుకోవచ్చు. క్లియర్? ఇలా 5/7 6/7 అవి కూడా మనకి చెప్పుకోవచ్చు. ఒకవేళ చూస్తే మనం ఒకవేళ 5/7 చూస్తే ఇది 73/7 అండి. 73/7 71 3/7. క్లియర్? సో ఇలా నెక్స్ట్ 1/7 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 1/8 ఎంత అనుకున్నాం? ఆల్రెడీ 12.5 అయినా ఆ 12.5 అయినా. ఇప్పుడు నాకు 3/8 కావాలి, 5/8 కావాలి. ఈ 2 వాల్యూస్ కూడా ఇంపార్టెంట్ అండి. 3/8 5/8 చూడండి. ఇంటూ 3నేనా? 3 టైమ్స్ చేయండి. 36 అయినా 36. కానీ ఇక్కడ ఇంటూ 3 చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3/2 వస్తుంది కదా, అంటే 3/2 వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, ఒకటి దీంట్లో కలపండి. అంటే డైరెక్ట్గా చేస్తున్నాను. 37.5%. 3/8 అంటే 5/8 అంటే 62.5% ఆర్ 62.5%. ఇవి నెక్స్ట్ 1/9. 1/9 ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, 11 1/9 అని, లేదంటే 11.11 అని. ఇప్పుడు దీని నుంచి మనం ఏ వాల్యూ అని చెప్పేయచ్చు అనమాట. 2/9 అంటే 22 జస్ట్ డబలే కదా, 2/9. లేదా దీన్ని మనం 22.22 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 3/9. 3/9. సో సింపుల్, ఇంటూ 3 టైమ్స్ 33 3/9 అంటే ఇది యాక్చువల్గా 1/9 అవుతుంది, 1/3 అవుతుంది. ఎందుకంటే ఇది 3/9 అంటే 1/3 అనే కదా. నెక్స్ట్ 4/9 జస్ట్ ఇంటూ 4 టైమ్స్ చేయండి. 44 4/9, లేదంటే దీన్ని మనం 44.44. ఇప్పుడు నాకు 7/9 చెప్పండి. 7/9 సింపుల్, 77 7/9, లేదంటే దీన్ని మనం 77.77 రాసుకోవచ్చు. క్లియర్?
నెక్స్ట్ చూడండి 1/10 అంటే ఆబ్వియస్ 10%. 1/11 అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఎంత నేర్చుకున్నాం? 9 లేదా 1/11 లేదా 9.09 అని నేర్చుకున్నామా? 9 ఉంటేనేమో 11 వస్తుంది, 11 ఉంటేనేమో 9 వస్తుంది. ఇప్పుడు నాకు 2/11 కావాలి. 2/11 జస్ట్ దీన్ని డబల్ చేయండి. 9 టేబుల్ 9తో మల్టిప్లై చేయండి. 18 2/11 లేదా దీన్ని మనం 18.18 రాసుకోవచ్చు. 3/11 జస్ట్ ఇంటూ 3 కదా, 27 3/11 లేదంటే దీన్ని మనకి ఎలా రాయొచ్చు? 27.27. క్లియర్? ఇప్పుడు నాకు 7/11 కావాలి. 7/11 సింపుల్. 9th టేబుల్ని ఇంటూ 7 చేయండి. 63 7/11 లేదా దీన్ని మనం 63.63 రాసుకోవచ్చు కదా. సో ఇలా. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకపోయినా ఇందాక మనం 1/20 వరకు చెప్పుకున్నాం కదా, అవి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో మేజర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3/4 వాల్యూ, నెక్స్ట్ 3/8, 5/8, 2/7, 3/7, 4/7. క్లియర్? ఈ వాల్యూస్ ఇవి మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందాక ఆ 20తో పాటు అడిషనల్గా ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఇవి చాలా రిపీటెడ్గా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం. ఇప్పుడు వరకు మనం చూసినట్లన్నింటిలో కూడా అంటే 2/11 అనో లేదా 3/11 అనో లేదా 5/7 అనో ఇట్లా చూసాం. ఇప్పుడు అంటే ప్రతిసారి కూడా న్యూమరేటర్ తక్కువ ఉంటుంది, డినామినేటర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉంటే ఏం చేయాలి? దీన్ని కూడా నాకు ఈ ఫ్రాక్షన్ కూడా పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. చూడండి ఎట్లాగో సింపుల్. ఇది కూడా అంతే, సేమ్ అదే మెథడ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 7 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుందా? ప్లస్ ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 4 పోతే 3/4 ఏనా? అంటే దీన్ని మనకు 1 అంటే తెలుసు ఆల్రెడీ ఎంత? 100%. నెక్స్ట్ ప్లస్ 3/4 అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ 75% అని. సో మొత్తం కలిపితే ఎంత? 175% అయినా. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే న్యూమరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉంటే ఆ పర్సంటేజ్ అనేది 100 కంటే తక్కువ ఉంటుంది. న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ కనుక తక్కువ ఉంటే ఆ పర్సంటేజ్ 100 కంటే ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలా కన్వర్ట్ చేయాలి మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇంక కొన్ని ఇక్కడ రాస్తాను, వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 8/5, 11/7, 37/8, నెక్స్ట్ 21/11. దీన్ని చూడండి 8/5. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 అనేది 8లో ఎన్ని టైం పోతుంది? 1 టైం పోతుంది. ప్లస్ ఇంకా 5 పోతే 3/5 ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా ప్రతిసారి ఇదంతా రాయొద్దండి, ఎందుకంటే ఇవంతా కూడా మనకి ఇంత ఎక్కువ రాయటం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది కదా. చూడండి 1 అంటే 100%, 3/5 అంటే 60%. డైరెక్ట్గా 100 + 60 డైరెక్ట్గా 160%. క్లియర్? నెక్స్ట్ ఇది చూడండి 7 11లో 1 టైం పోతుంది. ప్లస్ ఇంకా 4 మిగులుతుంది కదా, 4/7. ఇప్పుడు చూడండి 1 అంటే 100%, 4/7 అంటే 4/7 ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా ఇందాక. 57 1/7% అనమాట. 100 + 57 1/7%. మొత్తం కలిపితే 157 1/7%. క్లియర్? నెక్స్ట్ 37 చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 అనేది 37లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 8 4s are 32 ఏనా? 8 4s are అంటే 4 టైమ్స్ రాయండి. ప్లస్ 32 పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 5 ఏనా? 5/8. 4 అంటే ఇప్పుడు చూడండి 1 అంటే 100%, 2 అంటే 200% వస్తుంది, 3 అంటే 300%, 4 అంటే 400%. 400% ప్లస్ 5/8. 5/8 వాల్యూ ఆల్రెడీ మనకి 62.5 అని చెప్పుకున్నాం కదా. సో 400 ప్లస్ 62.5. సో మొత్తం యాడ్ చేస్తే 462.5%. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి 21/11.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నిసార్లు పోతుంది 1 టైం పోతుందా ప్లస్ ఇంకా 11 పోతే 21లో 10 మిగులుతుంది కదా 10/11 అంటే 1 అంటే 100 డేస్ 100 మరి 10/11 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/11 మైండ్లో పెట్టుకోండి 1/11 అంటే 9.09 ఏనా దీని ఇంటూ 10 చేయండి 9 10 చేస్తే 90 ఇక్కడ 09 10 చేస్తే 90 ఆర్ 9.90 సో ఫైనల్గా 100 ప్లస్ 90 190.90 క్లియర్ లేదు దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఇలా దగ్గరగా ఉన్నప్పుడు జస్ట్ చూడండి 21ను 11కి డబల్ చేయండి అంటే 22 దగ్గరగా ఉంది కదా అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ +1 చూడండి 21/11ని +1 -1 చేసుకోండి ఈ 21 + 1 అంటే ఎంత 22నేనా 22/11 అంటే ఎంత 2ఏనా మైనస్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 1/11 అంటే ఈ 1/11 వాల్యూ మనకు తెలుసు కదా ఈ 2 అంటే 200 చూడండి 2 అంటే 200 మైనస్ 11 అంటే 9.09 సో సబ్ట్రాక్ట్ చేస్తే 190.90 సో మీరు ఇలా చేస్తారా అనేది అది అనవసరం అనమాట ఎట్లా చేసినా కానీ ఎంత తక్కువ టైంలో చేసామనేది చూసుకొని చేయండి క్లియర్ అయితే ఎగ్జామ్లో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదండి మీరు డైరెక్ట్గా వాల్యూ వేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 17/8 చూడండి ఎన్నిసార్లు ఎక్కడ ఇది 60 8 2s are 16 కదా 2 ప్లస్ 1/8 ఇదంతా రాయొద్దండి ఇదంతా రాయకుండా డైరెక్ట్గా మనకు ఆన్సర్ చెప్పాలి 17 అంటే 2 టైమ్స్ పోతుంది మైండ్లో ఉంచుకోండి 2 అంటే 200 నెక్స్ట్ 17లో 16 పోతే ఇంక 1/8 అంటే 12.5 అనుకున్నాం కదా అంటే 200 ప్లస్ 12.5 అంటే 12.5% ఈజ్ ద ఆన్సర్ సో డైరెక్ట్గా చెప్పాలన్నమాట క్లియర్ నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూస్తే ఇప్పుడు మనం పెద్ద ఫ్రాక్షన్లు ఇచ్చినా చిన్న ఫ్రాక్షన్లు ఇచ్చినా పర్సంటేజ్లోకి ఎలా మార్చాలో చూసాం ఇప్పుడు ఇంతకుముందు మనం 30%ని ఈ 30%ని ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో చూసాం ఇప్పుడు అంటే చిన్న పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లోకి మార్చాం అట్లా కాకుండా ఇప్పుడు నాకు పెద్దగా ఇస్తున్నాడు అనమాట పర్సంటేజ్ అంటే 125%ని ఫ్రాక్షన్లోకి మార్చాలి ఇప్పుడు చూద్దాం ఎలా సింపుల్ దీన్ని డివైడ్ చేయండి 125 అంటే ఏంటి 100% ప్లస్ 25%. ఇప్పుడు మనకు 100% అంటే ఆల్రెడీ వాల్యూ తెలుసు కదా 1 అని ప్లస్ 25% అంటే 1/4. సో మొత్తం 4 1s are 4 plus 1 అంటే 5/4 ఏనా. సో ఫైనల్గా 125% అంటే 5/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 150%ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అంటే 1 ప్లస్ 50% అంటే 1/2. సో మొత్తం 3/2 ఇట్లా. అయితే వీటిని మనం యాక్చువల్గా 125ని పర్సంటేజ్లో ఫ్రాక్షన్లో మార్చాలంటే ఈ పర్సంటేజ్ తీసేసి బై 100 కూడా రాసుకోవచ్చు. ఇది 4 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. కానీ మనకి ఇట్లా ప్లెయిన్గా పర్సంటేజ్ ఇస్తే ఓకే. కానీ ఇప్పుడు మనకి 157 1/7%ని ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాడు. ఇప్పుడు మనం బై 100 వేస్తే డిఫికల్ట్ అవుతుంది కదా. సరే ఇదే చేద్దాం చూడండి. 157 1/7%ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఇందాక ఇట్లా ఇస్తే ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇట్లా పర్సంటేజ్లో మార్చాం. ఇప్పుడు ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 157 అంటే ముందు అందులో 100 ఉంది కదా. 100 అంటే ఎంత రాసుకోవచ్చు 1 ప్లస్ ఇప్పుడు 57 1/7%. ఇప్పుడు చూడండి ఒకవేళ మనకి ఈ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ గుర్తుపెట్టుకున్నాం కానీ పర్సంటేజ్ నుంచి రివర్స్ ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోలేదు అనుకున్నారనుకోండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు డినామినేటర్లో ఎంత ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఏనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్లో 7 వేయండి. 7 రాగానే మీకు 1/7 గుర్తు రావాలి. ఇప్పుడు 1/7 వాల్యూ ఎంత 14 సంథింగ్ ఏనా. 14 2/7 అట్లా రిమైనింగ్ పక్కన పెట్టండి. ఈ 14కి ఈ 57 ఎన్నిసార్లు ఉందో చూడండి. 14 1s are 14 2s are 42 14 2s are 28 14 3s are 42 14 4s are 56. అంటే 56 దగ్గరగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది 4/7 అవుతుంది అనమాట. సో 4/7. సో మొత్తం 7 1s are 7 plus 4 11/7. క్లియర్. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ
366 2/3 పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. 442 6/7ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. నెక్స్ట్ 362.5 పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. చూడండి వీటిని ఎలా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మొత్తం రాయకుండా డైరెక్ట్గా 366% కదా, అంటే 366 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎంత ఉంది, 300 ఉందా, అంటే 3 ప్లస్ 66 2/3 దిస్ ద వాల్యూ ఆఫ్ 2/3 అనా. నౌ 3 3s are 9 ప్లస్ 2 11/3 అనా. సో ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేసాం. నెక్స్ట్ 442 6/7 ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 అంటే 4 ఏనా ప్లస్ 42 6/7 సింపుల్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/7 మైండ్లో పెట్టుకోండి. 1/7 మైండ్లో రాంగ్లో ఇమీడియట్గా మీకు 14 రావాలి. 14 42కి ఎన్నిసార్లు ఉంటుందో చూసుకోండి. 3 టైమ్సే కదా, 3/7. సో 7 4s are 28 ప్లస్ 3 సో 31/7. నెక్స్ట్ 362.5 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పక్కన పెట్టుకోండి ప్లస్ 62.5 అంటే నా ఈ వాల్యూస్ రావాలి, ఎందుకంటే అవి వస్తే ఇవి మనకు చాలా ఈజీ అయిపోతాయి అనమాట. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5/8. సో 8 3s are 24 ప్లస్ 5 దిస్ ఈజ్ 29/8. క్లియర్. సో ఇది ఇట్లా మనకి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి, పర్సన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం సో చాలా ఇంపార్టెంట్ అండి. సో 1 to 20 వరకు గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటు ఇంకా కొన్ని చెప్పుకున్నాం కదా, ఏంటవి 3/4 అని, నెక్స్ట్ 3/8 5/8, నెక్స్ట్ 2/7 3/7 4/7. సో ఈ వాల్యూస్ మనం నెక్స్ట్ వీటితో పాటు 2/3 వాల్యూ ఇవి కూడా మనం ఆ 20తో పాటు అడిషనల్గా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్లియర్. ఇప్పుడు వీటన్నిటి నుంచి మనం ఒక సమ్ చేద్దాం. ప్రీవియస్ బ్యాంకింగ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం. చూడండి క్వశ్చన్ ఏంటంటే 342 6/7 పర్సంటేజ్ ఆఫ్ 700 ప్లస్ 462.5 పర్సంటేజ్ ఆఫ్ 800 మైనస్ 333 1/3 పర్సంటేజ్ ఆఫ్ 900. సో ఇది ప్రీవియస్ బ్యాంకింగ్లో అడిగే క్వశ్చన్ అండి. చూడండి చూడటానికి మనకి ఎంతకి భయంకరంగా అనిపిస్తుంది కదా, కానీ ఇప్పుడు వరకు మనం నేర్చుకునే లాజిక్స్ని బట్టి ఇంత పెద్ద సమ్ను కూడా ఎలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 342 6/7 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 ఉంది కదా, అంటే 3 ప్లస్ 42 6/7 అంటే 3/7 వాల్యూనే కదా, ఆఫ్ అంటే ఇంటూ 700 ప్లస్ 462 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పక్కన పెట్టండి ప్లస్ 62.5 అంటే దిస్ ఈజ్ 5/8 వాల్యూనే కదా. సో ఆ వాల్యూస్ మొత్తం నేర్చుకోవాలి డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్ కల్లా. నెక్స్ట్ ఇంటూ 800 మైనస్ 333 1/3 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పక్కన పెట్టండి ప్లస్ 33 1/3 దిస్ ఈజ్ 1/3నే కదా ఇంటూ 900. నౌ ఫైనల్గా 7 3s are 21 ప్లస్ 3 24/7 ఇంటూ 700 ప్లస్ 8 4s are 32 ప్లస్ 5 37/8 ఇంటూ 800 మైనస్ 10/3 ఇంటూ 900. సో 7 క్యాన్సిల్, 8 క్యాన్సిల్, 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి ఏమి మిగిలిపోయింది 2400 ప్లస్ 3700 మైనస్ 3000. క్లియర్. 3700లో నుంచి 3000 తీసేసేయండి, అంటే 700 ప్లస్ 2400 3100 ఈజ్ ద ఆన్సర్. ఇది బ్యాంకింగ్లో అడిగిన క్వశ్చన్ అండి. అంటే పర్సంటేజ్ చూస్తానికి మనకు భయంకరంగా ఉన్నా కూడా మనకి ఆ లాజిక్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే సో యూ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే
ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద సెరన్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో కాకుండా లాగిన్ అంటే మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయాక ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరున్న కోర్సెస్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏఎల్పి కావాలి కాబట్టి మీకు ఇక్కడ బై క్లిక్ చేసి ఈ బై దగ్గర ఏంటి మీకు 1 year కావాలా, 2 years కావాలా, లేదా 3 years కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ కంటే అన్ని. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 yearకే అనుకుందాం. ఇక్కడ మీరు అప్లై కూపన్, మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే ఆ కూపన్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఏ కూపన్ వాడుతున్నాం, సో రిపబ్లిక్ డే వరకు ఏఎల్పి 2024 కూపన్ అయితే వాడుతున్నాం. సో అదైతే ఇచ్చేయండి. సో ఈ ఏఎల్పి 2024 కూపన్ కనుక అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది కేవలం మీకు రిపబ్లిక్ డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు 4000కి 1 year పాటు మీరు కొనాలి అనుకుంటే పే ఆన్లైన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇట్లాగ ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఎలాగ కార్డు ద్వారా కానీ సో దాని మీద క్లిక్ చేసి పే చేసేస్తే మీకు కోర్స్ అన్నది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు గ్రూప్ డికి, ఏఎల్పికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో 2000కి మీకు 2 ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా 1 yearకి మీకు 2000 పడుతుంది, 6000 అంటే. సో ఒకసారి థింక్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. బెస్ట్ కంటెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే.